వచ్చేసి కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. ఇదే రియల్మీ నుంచి వచ్చిన కొత్త స్మార్ట్ ఫోన్. యాక్చువల్గా దీన్ని చైనాలో రియల్మీ నియో 8 అని చెప్పి లాంచ్ చేశారు. ఇండియాకి రియల్మీ GT 8గా అయితే వస్తుంది. ఇండియాకి వచ్చేసరికి 40 నుంచి 45 వేల రూపాయల మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. OnePlus 15Rకి IQ 15Rకి పోటీగా ఈ డివైస్ అయితే ఇండియన్ మార్కెట్లో అయితే లాంచ్ అవుతుంది. OnePlus 15R ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. IQ 15R ఈ మంత్లో లాంచ్ అవుతుంది. ఇది మనం మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకసారి దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. బాక్స్ చూస్తే మీకు ఇలా అయితే ఉంటుంది. లోపల మీకు కేసు ఉంది, డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి, 80 వాట్ అడాప్టర్ అయితే ఉంది, Type A to Type C కేబుల్ కూడా ఇస్తున్నారు, అండ్ సిమ్ టూల్ అయితే ఉంది, అండ్ మొబైల్ ఫోన్ కూడా ఇస్తున్నారు. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. కేసు వేస్తే ఫోన్ చూడొచ్చు, లుక్ ఇలా అయితే ఉంది. బ్యాక్ సైడ్ లుక్ ని అయితే డిస్టర్బ్ చేయట్లేదు. ఈ మొబైల్ నాకు బాగా నచ్చింది. డిజైన్ చాలా బాగుంది. నథింగ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ట్రాన్స్పరెంట్ డిజైన్ తీసుకొచ్చినట్టు నాకైతే అర్థం అవుతుంది. బ్యాక్ సైడ్ చూడొచ్చు, చాలా బాగుంది. ఆ లైన్స్ గానీ, ఇక్కడ మేక్ ఇట్ రియల్ అని చెప్పి రాశారు. పైన మీకు బ్రాండింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ 120x వరకు జూమ్ చేసి అయితే ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ NFC సింబల్ అయితే ఇచ్చారు. ఈ సింబల్ చుట్టూ మీకు RGB లైట్స్ అయితే ఉన్నాయి. ఇవి ఈ ఫోన్ లో మెయిన్ అట్రాక్షన్ అని మనం చెప్పుకోవచ్చు. దీన్ని వీళ్ళు పల్స్ లైట్ అంటున్నారు. సెట్టింగ్స్ లో హోమ్ స్క్రీన్, లాక్ స్క్రీన్ స్టైల్స్ ఉన్నాయి కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పల్స్ లైట్ అని కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసి దీన్ని ఆన్ చేసుకున్నారు అనుకోండి, ఇక లైట్స్ చూడొచ్చు, జిగేల్ అని చెప్పి మెరుస్తూ ఉంటాయి. మీరు చేసే రకరకాల యాక్టివిటీస్ కి దీన్ని మనం మార్చుకోవచ్చు పల్స్ లైట్ ని. ఈ ఫోన్ లో నాకు బాగా నచ్చింది ఈ పల్స్ లైట్, అండ్ డిజైన్ కూడా నాకు బాగా అనిపించింది. డిజైన్ లో ఒకటే మైనస్ అనిపించింది, గ్లాస్ బాడీ కనుక ఫింగర్ ప్రింట్ ని అట్రాక్ట్ చేస్తుంది. కొంచెం ఫింగర్ ప్రింట్స్ మరకలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఫిజికల్ ఓవర్ చూసుకుంటే ఇక్కడ స్పీకర్ గ్రిల్ కనిపిస్తుంది, Type C పోర్ట్ కనిపిస్తుంది. ఇది USB 2 పోర్ట్, USB 3 ఇచ్చుంటే బాగుండేది. మైక్రోఫోన్ ఒకటి కనిపిస్తుంది, సిమ్ ట్రే కనిపిస్తుంది. మీరు డ్యూయల్ సిమ్స్ అయితే పెట్టుకోవచ్చు. రైట్ సైడ్ అయితే ఏం లేవు, ఒక యాంటీనా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీకు పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. పైన మీకు స్పీకర్ వింట్ అయితే కనిపిస్తుంది, మైక్రోఫోన్ అయితే కనిపిస్తుంది. స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది. ఇది ఫిజికల్ ఓవర్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. నా దగ్గర ఉన్నసరికి పర్పుల్ కలర్, ఇంకా వైట్ అండ్ గ్రే కలర్ ఆప్షన్స్ లో కూడా ఈ మొబైల్ అయితే వస్తుంది. వెయిట్ వచ్చేసరికి 219 గ్రామ్స్ అయితే ఉంది. 8.3 mm థిక్నెస్ తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో వస్తుంది. ఫ్రంట్ గ్లాస్ ఏందో మెన్షన్ చేయలేదు వీళ్ళు. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో అయితే వస్తుంది. అండ్ IP68-69 రేటింగ్ తో వస్తుంది. ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీ పరంగా సాలిడ్ అయితే ఉంది. చేతిలో పట్టుకున్నప్పుడు కూడా మీకు ఇన్నర్ ఫీల్ బాగుంది. 8000 mAh బ్యాటరీ పట్టుకున్న ఫీలింగ్ అయితే మీకు ఉండదు. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగుంది. ఇంకా నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఇంచ్ LTPS ప్యానల్. ఇది 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. 165Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఐ బ్రైట్నెస్ మోడ్ వచ్చేసరికి 3800 నిట్స్ అయితే ఉంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 6500 నిట్స్ వరకు అయితే ఉంది. ఇది సామ్సంగ్ M14 ప్యానల్ అనమాట. డిస్ప్లే చూడడానికి అయితే బాగుంది క్వాలిటీ. ఇంకా సౌండ్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. సో ఓకే, సౌండ్ క్వాలిటీ మరి అంత సూపర్ లేదు, మరి అంత తీసిపడేయడానికి లేదు, డీసెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. దీనిలో మీకు ఇవేమి ఉండవు, డాల్బీ అట్మాస్ ఇలాంటివి. వీళ్ళ ఓన్ ఆడియోస్ అయితే ఉంటాయి, హోలో ఆడియో అని చెప్పి ఉంటుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే వస్తుంది. బేస్ వేరియంట్ 12GB RAM 256GB మోడల్ తో స్టార్ట్ అవుతుంది. మీకు టాప్ ఎండ్ మోడల్ 16GB RAM 1TB వరకు కూడా వస్తుంది. LPDDR5X RAM తో వస్తుంది. UFS 4.1 తో వస్తుంది. దీనిలో ఫస్ట్ టైం PC హ్యాండ్ హెల్డ్ మోడ్ అయితే తీసుకొచ్చారు. PC గేమ్స్ ని మనం మొబైల్ అయితే ఆడుకోవచ్చు. ఇదే అనుకుంటా ఫస్ట్ మొబైల్ PC గేమ్స్ ని మొబైల్ కనెక్ట్ చేసుకొని ఆడడం. మీ PC అకౌంట్ ఉంటుంది కదా, దాన్ని డైరెక్ట్ ఈ మొబైల్ కి కనెక్ట్ చేసుకొని మీరు PC హ్యాండ్ హెల్డ్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మొత్తం చైనాలో ఒక 50 పాపులర్ PC గేమ్స్ కి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. ఇండియాలో ఈ ఫీచర్ వీళ్ళు తీసుకొస్తారో లేదు తెలియదు, కానీ ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ అయితే దీనిలో ఉంది. PC గేమ్స్ దీనిలో మనం ఆడుకోవచ్చు. BGMI 60 FPS లే హ్యాండిల్ చేస్తుంది. ప్రెజెంట్ అయితే ఆప్టిమైజేషన్ లేదు. చైనీస్ వేరియంట్ కదా, ఇండియన్ వేరియంట్ వచ్చినప్పుడు నాకు తెలిసి 120 FPS వరకు అయితే మీరు సపోర్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీనిలో. ఇంకా పర్ఫార్మెన్స్ లో మీకు ఏ సహాయంతో కొన్ని పనులు అయితే చేస్తుంది. ఇది ఆటోమేటిక్ గా మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు ఐటమ్స్ ని పిక్ చేసుకోవడం కానీ, షూట్ యాక్యురసీని ఇంప్రూవ్ చేయడం కానీ, ఇలాంటి ఆ పనులన్నీ చేస్తూ ఉంటుంది గేమింగ్ మోడ్ లో. దీనిలో కెమెరాస్ కూడా మంచి కెమెరాస్ అయితే తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉన్నాయి దీనిలో. ఇంకా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. అండ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరా అంత మంచిగా అయితే ఇవ్వలేదు. మెయిన్ కెమెరా అండ్ టెలిఫోటో లెన్స్ అయితే బాగా ఇచ్చారు. కొన్ని ఫోటో శాంపిల్స్ అయితే మీకు స్క్రీన్ పైన వేస్తా ఉన్నాను, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది చైనీస్ వేరియంట్ కాబట్టి ఇమేజ్ ప్రాసెసింగ్ డిఫరెంట్ ఉంటుంది. సో మన ఇండియాలో ఇమేజ్ ప్రాసెసింగ్ డిఫరెంట్ ఉంటుంది. మన ఇండియన్ వేరియంట్ వచ్చినప్పుడు ఒకసారి మనం చెక్ చేసి చూద్దాం. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 8000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. మీరు ఫుల్ ఛార్జ్ చేయడానికి 1 గంట 10 నిమిషాల టైం అయితే తీసుకుంటుంది.
ఉంటుంది. 1 ఫుల్ వర్కింగ్ డే ఈజీగా మీరు యూస్ చేయొచ్చు. ఎంత హెవీగా యూస్ చేసినా 1 ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది బ్యాటరీ. ఇది Android 16 Realme UI 7 పైన అయితే రన్ అవుతుంది. ఇండియాలో 4+6 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 4 years OS అప్డేట్స్, 6 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 14 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. బ్లూటూత్ 6 కి సపోర్ట్ చేస్తుంది. NFC ఉంది, IR బ్లాస్టర్ కూడా ఉంది. NFC వచ్చేసరికి మల్టీ యాంగిల్ NFC అయితే ఉంది. మీరు ఏ యాంగిల్ అయినా పెట్టి పేమెంట్స్ అయితే చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఈ వీడియో అయితే. ఈ ఫోన్ మీకు ఎలా అనిపించింది? 40 నుంచి 45 వేల రూపాయల మధ్యలో ఇండియాకి వస్తే OnePlus 15R కి పోటీగా, IQ 15R కి పోటీగా ఈ డివైస్ మీరు తీసుకుంటారా లేదో మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్.